పోయిన వాళ్ళు వాళ్ళ చుట్టే ఉన్నారు. అర్థమైందా? ఒకళ్ళిద్దరు కాదండి, ఒక సమాజమే మొత్తం టోటల్గా మరణపాత్రమైన స్థాయిలోకి చెడిపోయారు. వీళ్ళందరి మధ్యలో వాళ్ళ నుంచి చుట్టూ చెడిపోయిన వాళ్ళే. ఇంతమంది చెడిపోయిన వాళ్ళ మధ్యలో ఈ 8 మందిని పరిశోధించాడు. వాళ్ళు విశ్వాసం నిలబడ్డారు, దేవునికి భయపడ్డారు, దేవుని క్రమశిక్షణలో కొనసాగారు. ఫలితంగా ఏం జరిగింది? అంతకాలము వారిని ఉండనిచ్చి వీళ్ళని శోధించడానికి ఎవరినైతే వినియోగించాడో, ఏ దుష్ట సమూహం అయితే వాళ్ళను నిగ్గుదేల్చడానికి శోధకులుగా వాడబడ్డారో వాళ్ళందరికీ ఒక్కసారే నిర్మూలం జరిగింది. అర్థమైందా మీకు చెప్పింది? దాదాపు